మీ అందరూ చూస్తూ ఉన్నారు. గడిచిన 17 మాసాలుగా అనేక సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రీజనల్ కోఆర్డినేటర్లైనా, జిల్లా అధ్యక్షుల సమావేశమైనా, పిఎసి సమావేశమైనా, పార్టీకి సంబంధించిన ఏ సమావేశం జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్తా ఉన్నారు, స్పష్టంగా చెప్తా ఉన్నారు. గడిచిన 5 ఏళ్ల మన పరిపాలనలో మనం ఒకవేళ కోవిడ్తో మనకు 2 ఏళ్ళు మనకు పూర్తిగా కోవిడ్ ఎదుర్కోవడానికి మనకు సమయం పట్టింది. నికరంగా 3 ఏళ్ళు మనం ఆ 3 ఏళ్ళు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మన శ్రద్ధ, మన ప్రయాస మొత్తం మనం పెట్టినాం. ఈ ప్రాసెస్లో అనుకున్నంతగా మన కార్యకర్తలకు చేయలేకపోయినామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఈ 17 మాసాల్లో. కానీ జగనన్న 2.0 పాలన వచ్చే నెక్స్ట్ ప్రభుత్వం మాత్రం ఇలా ఉండదు. కార్యకర్తలను ముందు పెట్టి పరిపాలన చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పినారంటే, ఆయనకి ఎంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉందంటే దానికి కొనసాగింపే ఈ కమిటీల నియామకం. ఈ కమిటీల ద్వారా చాలా స్పష్టంగా, మీ అందరూ ఒకసారి చూస్తే మన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇన్నేళ్లుగా మన పార్టీ నడిచిందంటే ఏ రకంగా నడిచింది? 1, లక్షల మంది కార్యకర్తల యొక్క కష్టము, త్యాగము. 2, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు. 3, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ, క్రేజు, ఫాలోయింగ్. వీటి వల్ల మన పార్టీ నడిచింది ఇంతకాలం. ఇవాళ మన పార్టీని సంస్థాగతంగా పటిష్టంగా నిర్మాణం చేసుకోవాలా? సంస్థాగతంగా పటిష్టంగా నిర్మాణం చేసుకొని భవిష్యత్తులో కార్యకర్తలను ముందు పెట్టి పరిపాలన చేయాలంటే ఒక స్ట్రక్చర్ ఉండాలి కదా, ఉండాల్సిందే కదా. కాబట్టి ఆ నిర్మాణమే ఇది. కాబట్టి తప్పకుండా దీన్ని ఎవరు కూడా లైట్గా తీసుకోవద్దండి. గతంలో మనం పోలింగ్ బూత్ కమిటీలని ఇంకోటని చాలా కమిటీలు వేసినాం. కానీ అన్ని ఇళ్లలో కూర్చొని టక్క మనకు అవగాహన ఉంది కాబట్టి ఊర్ల మీద ఇంట్లో కూర్చొని రాసేసినాం. కానీ ఇది మాత్రం అలా వద్దు. భాస్కర్ అన్న చెప్పింది మీ అందరికి అర్థమైందా? పూర్తిగా థియరీ ఆయన చెప్పింది, కానీ ప్రాక్టికల్ చేయాల్సింది మనమే. ప్రాక్టికల్గా దాన్ని విజయవంతం చేయాల్సిన పూర్తి బాధ్యత మనదే. కాబట్టి తప్పకుండా అన్న చెప్పినట్టుగా, భాస్కర్ అన్న చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి మరి ఈ విధానాన్ని తీసుకొచ్చారు, ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, ఎంతో స్టడీ చేసి తీసుకొచ్చారు. తప్పకుండా మనం ఏదైతే విలేజ్ కమిటీస్ అయితేనేమి, అదేవిధంగా గ్రామంలో అనుబంధ కమిటీలు అయితేనేమి, వీటి నియామకం అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా మనం చేయాలా. ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలంటే, మనకు గ్రామాల్లో ఎక్కడైనా సరిపోని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళను కూడా మనం తప్పకుండా ఆహ్వానించాలా. మనం గుడికాడికో లేకుంటే ఒక కామన్ ప్లేస్కు తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించాలా. బహుశా ఒక గ్రామంలో నాకు సరిపోయిండడు, కానీ కరడుగట్టిన వైసీపీ అభిమాని అయిండొచ్చు, కరడుగట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయిండొచ్చు. అటువంటి వ్యక్తిని మనం తప్పకుండా పిలవాలా. తప్పకుండా మనం అందరినీ గ్రామంలో మన పార్టీ సానుభూతి పరులను, అభిమానస్తులను పిలిచి ఈ కమిటీలు అయితేనేమి, విలేజ్ కమిటీ అయితేనేమి, అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీలు అయితేనేమి వేసి తప్పకుండా మైదుకూరు నియోజకవర్గంలో మొత్తం 112 యూనిట్లు ఉన్నాయి. అంటే గ్రామ పంచాయతీలు అయితేనేమి, వార్డులు అయితేనేమి అన్నీ కలుపుకుంటే మొత్తం అంతా కలుపుకుంటే 12,000 పైచిలకు ఒక వైసీపీ సైన్యం ఏర్పడుతుంది, కమిటీ ఏర్పడుతుంది మైదుకూరు నియోజకవర్గంలో 12,000 పైచిలకు. వీళ్ళందరికీ కూడా మరి పార్టీ ఫిబ్రవరి మార్చి మాసంలో గుర్తింపు ఇస్తుంది. ఏ రకంగా గుర్తింపు అంటే, ఫస్ట్ ఐడి కార్డు ఇస్తుంది వీళ్ళకు. ఐడి కార్డు అంటే నార్మల్ ఐడి కార్డు కాదు, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ మాదిరి క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే మనం గ్రామస్థాయి సమావేశం పెట్టుకున్నప్పుడు ఆ సమావేశంలో మన గ్రామ పార్టీ అధ్యక్షుల దగ్గర కానీ, మన అనుబంధ విభాగాల అధ్యక్షుల దగ్గర కానీ వాళ్ళ ఫోన్లో జస్ట్ క్యూఆర్ స్కానర్ ఉంటుంది. మనం వచ్చి జస్ట్ ఫోన్ ముందు ఐడి పెడితే మనం ఇక్కడ కమిటీలో కూర్చున్న విషయం పార్టీ కేంద్ర కార్యాలయానికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుస్తుంది. అంటే అంత క్లారిటీగా క్యూఆర్ కోడ్తో కూడిన ఐడీలు ఇస్తూ ఉన్నారు. అంటే మొత్తం 12,000 మందికి, మన పార్లమెంటులో మొత్తం 1,00,000 మందికి కూడా ఇదే తరహా ఐడీలు ఇస్తారు. ప్రతి నెలకు కానీ 2 నెలలకు కానీ తప్పకుండా మనము కమిటీ మీటింగ్లు మన గ్రామంలో మనం ఏర్పాటు చేసుకోవాలా. ఇన్ని కమిటీలు ఫామ్ చేసుకున్న తర్వాత
రచ్చబండ కార్యక్రమాలు మనం ప్రతి నెలకు కానీ 2 నెలలకు కానీ తప్పకుండా చేసుకోవాలా. చేసుకొని ఆ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఐడి కార్డు తీసుకెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, అంటే మనం ఎంతమందిని ఒక నియోజకవర్గంలో పాల్గొన్నాం, ఒక గ్రామంలో పాల్గొన్నామన్న డేటా పార్టీకి కూడా వెళ్తుంది. ఆ మీటింగ్లో, ఆ గ్రామంలో, ఆ మీటింగ్లో, కమిటీ మీటింగ్లో పాల్గొన్నప్పుడు కూడా ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం చేసే తీర్మానాలన్నీ కూడా ఏముంటాయి, రైతులకు సంబంధించిన సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు తీర్మానాల రూపంలో చేసి మనం మన పార్టీకి పంపిస్తాం. మన పార్టీ అవి ప్రజాగలం, అది అంటే ప్రెస్ మీట్లలో కానీ పబ్లిక్లో కానీ మన పార్టీ అది ప్రజల ముందు ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. అంటే ఒక సిస్టమేటిక్గా మనం గ్రామంలో చేసే తీర్మానాలు ఏదైతే ఉన్నాయో ఆ తీర్మానాలన్నీ కూడా పార్టీకి పోతాయి. ఉదాహరణకు జిల్లాల్లో ఇటీవల మనం చూసినాం ఉల్లి పంట ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో ఉల్లి పంట పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. ప్రభుత్వము 1200 కొంటామని చాలా స్పష్టంగా చెప్పి పలానా నెంబర్కు ఫోన్ చేయమని కూడా నెంబర్ కూడా ఇచ్చింది. కానీ ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఎత్తేవాడు లేరు, కనీసం 1 కిలో కొనలేదు. 1200 రూపాయలు కొంటామని చెప్పి, ప్రభుత్వం క్వింటాల్ కొంటామని చెప్పి కనీసం 1 కిలో కూడా కొనుగోలు చేయలేదు. రైతులు 200 రూపాయలకు, 300 రూపాయలకు, 400 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి లేక నీళ్ల పాలు, రోడ్డు పాలు చేశారు పంట. మనం కల్లారా చూసినాం. మిట్టమానపల్లి పంచాయతీలో ఓబన్న కొడుకు ఓబులేసు అనే రైతు ఏదైతే వీడియో దేశమంతా, రాష్ట్రమంతా చూసింది. అంటే ఏ రకంగా రైతు దుర్భరమైన పరిస్థితి ఉందో. మనం ఈ కమిటీలు ఫామ్ చేసుకున్నాక మనకు రచ్చబండ ఏర్పాటు చేసుకున్నప్పుడు మన కమిటీల్లో ఈ మాదిరి ప్రజా సమస్యలు మన పార్టీ దృష్టికి తీసుకుపోతాం. మన పార్టీ ఈ సమస్యలను ఖచ్చితంగా మన సమస్యకు ఒక గొంతుగా నిలబడి ఆ సమస్యలన్నీ కూడా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. సో ఈ మాదిరి ఒక సిస్టమేటిక్గా పనిచేసే కార్యక్రమం జరుగుతుంది. అదే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గ్రామాల నుంచి, మన నియోజకవర్గాల నుంచి పంపించే సమస్యలను మన పార్టీ తక్షణమే స్పందించి పనిచేస్తుంది. ఎందుకంటే ఆ రోజు మనం అధికారంలో ఉంటాం కాబట్టి తప్పకుండా ఈ గ్రామ కమిటీలు భవిష్యత్తులో పరిపాలనకు దశానిర్దేశం చేస్తాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి వీటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తప్పకుండా ఈరోజు మీరు చేపట్టబోయే ప్రక్రియ, గ్రామాలకు వెళ్ళి కమిటీలు ఫామ్ చేసే ప్రక్రియ చాలా కీలకమైంది. అత్యంత ప్రజాస్వామికంగా మీరు కమిటీలు ఫామ్ చేయాల్సిందిగా పేరున మీ అందరినీ మనవి చేసుకుంటూ, ఇది ఖచ్చితంగా పార్టీకి అదేవిధంగా కార్యకర్తకు మధ్య బంధం బలపడే దిశగా ఇది ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి మనం కమిటీల రూపంలో, గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీల రూపంలో మనం ఎన్నుకునే 12,000 మంది ఏదైతే ఉన్నారో ఆ 12,000 మంది 100% ప్రతి ఒక్కరు కూడా కరడుగట్టిన వైసీపీ కార్యకర్త అయి ఉండాలి. ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మీ అందరినీ కూడా పేరున మనవి చేస్తుంటే అల్లా తప్పగా వేయద్దు. నిజాయితీగా అంటే పక్కా మన అభిమాన్ అనేవాడిని కమిటీలో తప్పకుండా ఎక్కించమని చెప్పి మీ అందరినీ మనవి చేసుకుంటూ, ఈ విషయాన్ని, ఈ కమిటీల ఎంపిక ప్రక్రియను అత్యంత శ్రద్ధ ఆసక్తులతో ఈ బాధ్యతను మీరు నిర్వర్తించమని పేరున మీ అందరినీ మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జగనన్న.